కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనూ అధికారానికి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలోనూ అనేక వాగ్దానాలు చేశారు. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తుందని తెలంగాణ ప్రజలందరూ భావించారు. దానికి భిన్నంగా ఈనాడు అధికారానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు నా ఇష్టం నా ప్రభుత్వం అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాలు, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, వారి అడుగుజాడల్లోనే అవే ప్రపంచీకరణ విధానాలు, అవే ప్రపంచ బ్యాంకు విధానాలు అనుసరిస్తున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది, అది నమూనా సరైంది కాదు, ప్రభుత్వాల భూములు అమ్మటం సరైంది కాదు అని విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజున అవే విధానాలు తిరిగి అనుసరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. వాగ్దానాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వాళ్ళు కేజీ నుంచి పీజీ దాకా విద్య ప్రజలందరికీ అందిస్తామన్నారు. ఆ వాగ్దానం యొక్క ఊసే లేదు. కమిషన్ వేసామనేటువంటిది పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రంలో మేము వ్యవసాయ రంగం ప్రధానమైనటువంటిది, మేము నీరిస్తాం, ప్రతి నియోజకవర్గాలు 1,00,000 ఎకరాలు నీరిస్తామని చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పైగా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే గతంలో కొనసాగించినటువంటి అదే వ్యవసాయ రంగ సంక్షోభం ఈనాడు కొనసాగుతుంది. రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 800 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి కూడా ఆయనకి తిరిగి దొరకలేదు. అదే సమయంలో 1,00,000 నాగలతోటి నేను దున్నిస్తాను అన్నటువంటి రామోజీరావు ఫిలిం సిటీకి పోయి 5:30 గంటలకు ఆయనతోటి మంత్రాలు ఆడాడు. రామోజీరావు తోటి కాలక్షేపం చేయడానికి ఆయనకి తిరిగి దొరికింది. కానీ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి, కనీసం రైతు కుటుంబాన్ని, చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయనకి తిరిగి దొరకలేదు. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు, ఆదివాసీ కుటుంబాలకు భూమి లేనటువంటి వాళ్ళందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. దళిత కుటుంబాలకు గత గోల్కొండ కోట మీద ఆగస్టు 15న ఆర్భాటంగా ప్రకటించాడు. ఇప్పటికి 1000 మందికి కూడా భూమి పంచలేదు. ఆదివాసులకు ఇంతవరకు ఒక గుంటెడు భూమి కూడా ఆయన పంచలేదు. పైగా తరాలుగా దశాబ్దాల తరబడి చేసుకుంటున్నటువంటి పోడు భూముల నుంచి వెళ్ళగొడుతున్నాడు. ఆయన నేను అధికారానికి వస్తే నక్సలైట్ ఏజెండా అమలు చేస్తున్నాడు. అది కేవలం ప్రచారానికే పరిమితమైంది. నేను ముఖ్యమంత్రి కంటే కూడా రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈనాడు ఉద్యమాల మీద, ఉద్యమకారుల మీద, కనీసం తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు కూడా ఈనాటికి ఎత్తివేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ అవినీతి లేని తెలంగాణను సాధించే వరకు కూడా, అదేవిధంగా అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా వారు కలలుగన్న తెలంగాణను, వారు కలలుగన్న సామాజిక తెలంగాణను సాధించడానికి అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణలో తమ రక్తం వడిసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లిన ఉద్యమకారుల వారి ఆశయాలకు తగ్గట్టుగా తెలంగాణను నిర్మించుకోవాలని, ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఎటువంటి అవినీతి పనులైనా ఎండగట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ప్రతి గ్రామంలో విస్తరించి నవ తెలంగాణ నిర్మించుకోవాలనేదే ఈరోజు మేము ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ప్రతినబూనుతున్నాం. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ హైదరాబాద్ జిల్లా శాఖ, అలాగే తెలంగాణ జేఏసీ కన్వీనర్గా, అలాగే తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే వివిధ ఉద్యోగ సంఘాల తరపున మేమందరము ఈ అమరులకు నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నలుమూలల మేము తెలంగాణ మరి ప్రజల కృతజ్ఞతా దినోత్సవంగా వేడుకలు చేసుకుంటున్నాం. సోనియమ్మకు కృతజ్ఞతా దినోత్సవంగా వేడుకలు చేసుకుంటున్నాం. వారికి మనస్ఫూర్తిగా
ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు సోనియా గాంధీ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక్సభలో రాజ్యసభలో ఈ తెలంగాణ ఏర్పాటు చేయడానికి బిల్లు ఆమోదం పొందడానికి ఎంత కష్టమైనా ఆంధ్ర ప్రాంతంలో తుడిచిపెట్టిపోతుందని తెలిసినా సోనియా గాంధీ గారు పట్టుదలతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ ఈ పూర్తయిన మొదటి సంవత్సరంలో తెలంగాణ ప్రజలు అసంతోషంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. అన్ని వర్గాలు నిలుస్తూ ఉన్న మాట కూడా ఇది వాస్తవం. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పట్ల వారి తరఫున మేము పోరాటం చేస్తామని కూడా